నమస్తే, నేను మీ ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా తెలంగాణ బీసీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ని. నిన్న వనపర్తి పట్టణంలో మన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి కాల్వ సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి తన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక బీసీ బిడ్డకు, అందులో నా జాతి బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను వనపర్తి పోయి మరి అక్కడ జరిగినటువంటి విషయాలపైన ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు రెడ్లు మా బీసీలకు అవకాశాలను మరి రాకుండా అడ్డుకున్నారని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం, తప్పు పట్టడం జరిగింది. దానికి కౌంటర్గా కాల్వ సుజాత గారు మీరు వచ్చి ఏం మాట్లాడారు, మీ నోటి నుంచి వచ్చేటువంటి పదాలేంటి, మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు మీ 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 పేరు చెప్తేనే మీ నోట్లో నుంచి వచ్చేటువంటి పదాలేంటో సమాజం మొత్తానికి తెలుసు. చీర్ల చంద్రసాగర్ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేసాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభం అక్కడ వాళ్ళ కుటుంబం. ఆ చీర్ల చంద్రసాగర్కు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను పోయి ప్రెస్ మీట్ పెడితే అతనికి న్యాయం చేయాలని చెప్పేసి అధిష్టానంతో చర్చించాల్సినటువంటి మీలాంటి నాయకులు ఈరోజు వచ్చి మళ్ళీ ఎదురు దాడి చేసుకుంటా ఆర్యవైశ్యుల గురించి మేమైనా మాట్లాడామా? ఆర్యవైశ్యులు ఈ సమాజంలో అంతర్భాగం, వారి సేవలు కూడా సమాజానికి వినియోగిస్తున్నారు. ఆర్యవైశ్యులకు నిజంగా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి పోస్టులు రావాలి. మీరు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయినరు, అదే వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి మరి మీ ఆర్యవైశ్యులకు అక్కడ ఉన్నటువంటి శివసేన రెడ్డి గారికి 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఇప్పియండి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి పోస్ట్ ఇప్పియండి. అది చేతగాక మా మీద మీ అక్కసారి వెళ్ళగక్కడం ఏంది? ఒక సగరుని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, నా సగర బిడ్డకు అన్యాయం జరిగిందంటే నేను పోవద్దా? ఈరోజు మీరెందుకు పోయినరు? ఆర్యవైశ్యుల మీద మీరు ప్రేమ ఉండే కదా, అక్కడ పోయి విలేకరుల సమావేశం పెట్టింది. మరి అట్లాంటప్పుడు నా జాతి బిడ్డని నేను చూసుకోవద్దా? ఈరోజు మీరు పోయి ఏం మాట్లాడిండ్రు? విధవ అంటారా? విధవ అనే పదానికి అర్థం తెలుసా మీకు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్కు చైర్పర్సన్ మీరు మాట్లాడే పదం ఏంటి? విధవ అంటారంటే అంత చిన్న చూప బీసీలు అంటే మీకు? మీ అగ్రకుల అహంకారం ఈ విధంగా చూపిస్తారా? విధవ అనే ఆ మాట ఏంది? ఆ మాట మీకున్న బలుపు మాట, ఆ మాట మీకున్న అహంకారపు మాట, ఆ మాట చిన్నది కాదు. విధవ అంటారా? అదే మాట మిమ్మల్ని అంటే మేము అంటే బీసీలు అంటే మీకు ఎంత చిన్న చూప? ఏదైనా మాట్లాడతారా మీరు? ఏం నేర్పిస్తున్నారు మీరు మీ సమాజానికి? ఆర్యవైశ్యులు అంటే మాకు కూడా ప్రేమ ఉంది, ఆర్యవైశ్యులతో మాకు సత్సంబంధాలు ఉంటాయి. ఈ సమాజంలో మేము కూడా అందరితో కలిసి ఉన్నాం. బీసీ నాయకుల గురించి కూడా, బీసీ అన్ని కులాల గురించి పోరాటం చేస్తున్నాం మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎట్లా చైర్మన్ అయినావో మాకు తెలుసు. నీ కథలు, నీ వ్యవహారాలు, నీ పేరు చెప్తేనే తెలుసు ఈ రాష్ట్రంలో. నీ నోట్లకే వచ్చేటువంటి ప్రతి మాట బూతు మాటలు తప్పేమైనా చక్క వస్తాయి మాటలు? సంస్కారం ఉందా మీకేమైనా? ఒక మహిళ అయినావు మేము అనలేకనా? ఒక మహిళని ఒక సంస్కారం అడ్డం వచ్చి మేము మాట్లాడలేకపోతున్నాం. మీ ఇంటి పేరు కాల్వ సుజాత, కాల్వ కాదు మురికి కాల్వ. మీ నోట్ల నుంచి వచ్చేటువంటి పదాలు మురికి కాల్వ. మిమ్మల్ని కాల్వ సుజాత అనే బదులు మురికి కాల్వ సుజాత అనాలి. పద్ధతి మార్చుకోండి. ఏదో ఇంకేదో మాట్లాడుతున్నావు. అన్నం పెట్టే చేతులు సున్నం ఏంది మీరు పెట్టేది? ఏం నోటికి ఒక మహిళ అయితే మాత్రాన్ని ఇష్టమైనట్టు మాట్లాడతావా? ఎక్కడుంది మీ వర్ణ వివక్ష? ఎందుకు వస్తుంది? చిన్న చూపు ఎందుకు చూసి మాట్లాడుతున్నారు? నీ నోట్లకి వచ్చే ఆ విధవ అనే పదాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. మేం కాదు, బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు మా సగర్లకు, మా బీసీ మొత్తానికి, బీసీ సమాజానికి. చిన్న చూపు చూసి ఇష్టం ఉన్నట్టు నోటికి మాట్లాడితే ఖబర్దార్. తమాషా ఉందా? ఒక చైర్పర్సన్ అయ్యండి మీ ప్రభుత్వంలో ఇదేనా నేర్పించేది? ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద కానీ
మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీద కానీ మాకు సానుకూలమైనటువంటి దృక్పథం ఉంది. వనపర్తిలో మా బిడ్డకు అన్యాయం జరిగిందని నేను వచ్చిన. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చినా వనపర్తికి? నేను వచ్చిన కదా. పాజిటివ్గా తీసుకొని ఆ అన్యాయం జరిగింది, కొంతవరకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచించాల్సింది పక్కకెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా అగ్రకుల అహంకారం చూపించుకుంటా ఎవడు సైన్సైడా అనుకుంటున్నారు మీరు. మీ నడవ ఇంకా మీ ఆటలు. మర్యాద ఉంటే ఉండండి. ఏం గంట చిన్న చూప ఏం లెక్క లేకుండా అయిపోయినమా బీసీలమంటే? కాల్వ సుజాత మర్యాదగా చెప్తున్నా నేను. నా చీర్ల చంద్రసాగర్ అని అన్న, శేఖర్ సాగర్ అనే ఒక సగర సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడిని అన్న. మీరు మా సగర్లను మా బీసీలను అన్నట్టే మీరు. కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పండి మీరు బేషరతుగా. లేకపోతే మాత్రం మరి ఈ రాష్ట్రంలో మీలాంటి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి